ఆదికాండం 44వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా యోసేపు తన సహోదరుల మనస్తత్వాన్ని, బెన్యామీను పట్ల వారికున్న ప్రేమను పరీక్షించే ముఖ్య ఘట్టం కనిపిస్తుంది. వెండి గిన్నె పరీక్ష. యోసేపు ధాన్యం ఇచ్చి పంపేటప్పుడు తన ప్రత్యేకమైన వెండి గిన్నెను చిన్నవాడైన బెన్యామీను సంచిలో దాచమని సేవకుడికి చెప్తాడు. వారు కొంత దూరం వెళ్ళాక దొంగతనం చేశారనే నెపంతో వారిని పట్టుకుంటారు. నిర్ఘాంతపోయిన సోదరులు వారి సంచులను తనిఖీ చేయగా ఆ వెండి గిన్నె బెన్యామీను సంచిలోనే దొరుకుతుంది. దీంతో సోదరులందరూ ఎంతో దుఃఖంతో తమ బట్టలు చింపుకొని యోసేపు దగ్గరకు తిరిగి వస్తారు. యూదా గొప్ప త్యాగం. యోసేపు బెన్యామీనును మాత్రమే బానిసగా ఉంచుకుంటానని చెప్పినప్పుడు యూదా ముందుకు వస్తాడు. బెన్యామీను రాకపోతే తమ తండ్రి యాకోబు బాధతో చనిపోతాడని వివరిస్తాడు. బానిసగా ఉండడానికి సిద్ధపడడం. తన తండ్రి దుఃఖాన్ని చూడలేక బెన్యామీనును సురక్షితంగా ఇంటికి పంపి అతనికి బదులుగా తాను బానిసగా ఉంటానని యూదా యోసేపును వేడుకుంటాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. పశ్చాత్తాపం ప్రదర్శించడం. యోసేపుపై దాడి చేసినప్పుడు లేని మమకారం ఇప్పుడు బెన్యామీను కోసం సోదరులు చూపడం వారి నిజమైన మనసు మార్పును సూచిస్తుంది. యూదా నాయకత్వం. గతంలో యోసేపును బానిసగా అమ్మేద్దామని సలహా ఇచ్చిన యూదాయే ఇప్పుడు బెన్యామీను స్థానంలో తాను బానిసగా ఉంటానని బాధ్యత తీసుకుంటాడు. యాకోబు వేదనకు విలువ ఇవ్వడం. తండ్రి పడే బాధను స్వయంగా చూసిన సోదరులు ఆయనకు మళ్ళీ ఆ పుత్రశోకం కలిగించకూడదని గట్టిగా నిర్ణయించుకుంటారు. దేవుని న్యాయ తీర్పుగా భావించడం. సంచిలో గిన్నె దొరికినప్పుడు తమ పాత పాపానికి అనగా యోసేపును అమ్మినందుకు దేవుడే తమను శిక్షిస్తున్నాడని సోదరులు అంగీకరిస్తారు. సోదరుల పూర్తి మార్పు. ఒకప్పుడు అసూయతో తమ్ముడిని అమ్మేసిన వారే ఇప్పుడు తమ చిన్న తమ్ముడి కోసం తన జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. వారిలో వచ్చిన పూర్తి మార్పే ఇందుకు నిదర్శనం. బాధ్యత వహించడం. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోకుండా దేవుని ముందు తమ నేరాన్ని ఒప్పుకోవడం వారిలో పెరిగిన ఆధ్యాత్మిక పరిణితిని చూపిస్తుంది. క్షమాపణకు దారి. ఈ పరీక్ష ద్వారా సోదరుల మనస్సు స్వచ్ఛమైనదని నిర్ధారించుకున్నాకే యోసేపు వారిని క్షమించడానికి సిద్ధపడతాడు. యోసేపు చివరి పరీక్ష. ఈ సంఘటన తర్వాతి అధ్యాయంలో యోసేపు తన నిజ రూపాన్ని బయటపెట్టడానికి ఆత్మీయ కలయికకు మార్గం సుగమం చేస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. తప్పుదిద్దుకుని తమ్ముడి కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన అన్నల నిజమైన మార్పును ఈ అధ్యాయం చూపుతుంది.